వందే వంద్యం విధిభవమహేంద్రాదిబృందారకేంద్రైః వందే వంద్యం విధిభవమహేంద్రాదిబృందారకేంద్రైః వ్యక్తం వ్యాప్తం స్వగుణగణతో దేశతః కాలతశ్చ ధూతావద్యం సుఖజితిమయైర్మంగళైర్యుక్తమంగైః సానాధ్యన్నో విదధతధికం బ్రహ్మనారాయణాఖ్యం జ్ఞానేన రాంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. అష్టాచత్వారింశత్ సంస్కారై సంస్కృత బ్రహ్మణ సాయుధ్యం సలోకతామాప్నోతి అన్నారు గౌతమ మహర్షి. అటువంటి సంస్కారాలలో వివాహం ముఖ్యంగా ఈ సంస్కారం చాలా ప్రాచుర్యాన్ని ప్రసిద్ధిని పొందింది. యుగధర్మాన్ని అనుసరించి మిగతా ఆశ్రమాల యొక్క స్థితిగతులు తక్కువగా సామాన్యంగా ఉంటున్నాయి. ఇక గృహస్థాశ్రమం తప్ప మార్గాంతరం కనపట్టలేదు. అందుకోసమని ఈ గృహస్థాశ్రమానికి వివాహం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంస్కారంగా, ఈ సంస్కార సంస్కృతుడు అయినప్పుడు అతనికి అనేక రకములైనటువంటి ప్రయోజనాలు సమకూరేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అది ప్రారంభంలో వాళ్ళు ఒక కళ్యాణ మంటపాన్ని వివాహాగారమేత్య అంటూ ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళటానికి బయలుదేరేటప్పుడు శాకున మంత్ర పాఠం అనేటటువంటిది ఒకటి సంప్రదాయ సిద్ధంగా ఉంది. అంటే దుశ్శకునాలు ఏదైనా ఉన్నట్లయితే వాట్లని అధిగమించడానికి, మనకి సుశకునాలు లభించడానికి, వీట్ల యొక్క దుశ్శకునాలు ఏర్పడ్డ పరిహారము ఇలాంటివన్నీ జరుగుతాయి అనే అభిప్రాయంతో సహజంగా ఆ మంత్రాలన్నింటినీ కూడాను పఠిస్తారు. దాంట్లో కొన్ని మంత్రాలు దుశ్శకునాల యొక్క దుష్ప్రభావాన్ని నివారణ చేయటం, కొన్ని మంత్రాలు సుశకునాల వలన వచ్చే ప్రయోజనాలని అవి బోధించటం, రెండు రకాలుగా కనపడుతున్నాయి. అందువలన అపశకునం కలిగితే దానివల్ల వచ్చే దోషం మనకి పోవాలి, సుశకునాలు మనకి లభించటం వలన వచ్చే లాభం కూడా మనకు రావాలి. దుశ్శకునాల గురించినటువంటి విచారణ ఎలా ఉంటుంది అంటే, అనుహూతం పరిహూతకం శకునేర్యదశాకునం మృగస్య శృతమక్ష్ణజాతద్విషద్భ్యో దిశామ్యహం అన్నాడు. అంటే ఎవరో వెనకాల నుంచి పిలవటం, మిమ్మల్ని రమ్మంటున్నారని చెబుతూ వెనక్కి ఆ రకంగా చాలామంది పిలవటం, కొన్ని మృగాలు అవి అపసవ్యంగా వెళ్ళటం, లేక వాటిలో అవి కొన్ని అరుస్తాయి. ఒకప్పుడు కొన్ని మృగముల యొక్క కూతలు అపశకునాన్ని సూచిస్తాయి అని చెబుతారు. నక్కల కూతలు ఇలా కొన్ని అపసవ్యంగా వెళ్ళటం, ప్రదక్షిణంగా వెళ్ళవు, అనుకోకుండా ఇటు వస్తాయి. అటువంటివన్నీ కూడాను అపశకునాలని. దాన్ని వలన మనకి ముందు భవిష్యత్తులో శుభకార్యం సక్రమంగా నిర్విఘ్నంగా జరుగుతుందా లేదా అనేటటువంటి సందేహాలు. కనుక మనం వీటిని గురించి మనం జాగ్రత్తగా విచారించాలి. ఇప్పుడు వీరంటారు ఈ మంత్రంలో, అనుహూతం పరిహూతకం శకునేర్యదశాకునం. అశాకునం, శకునానికి విరుద్ధమైనటువంటిది అశాకునం. అంటే అది అనిమిత్తం అన్నమాట. హఠాత్తుగా అదొక రకమైనటువంటి దుర్నిమిత్తంగాను మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అవన్నీ కూడాను మృగస్య శృతమక్ష్ణయ, మృగం అపసవ్యంగా వెళ్ళటం, ఈ అపశకునాలన్నీ కూడాను తద్విషద్భ్యో దిశామ్యహం, నా శత్రువులకు ఇచ్చేస్తున్నాను, వాళ్ళ మీద పడేస్తున్నాను అంటాడు. సహజంగా శత్రువులంటే ప్రతి విషయంలోనూ మనకు ప్రతిబంధకమే.
వాళ్ళని ఏ రకంగానైనా సరే మనం దూరంగా పెట్టకపోతే మన కార్యాలు జరగవు. అందువలన వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి విరుద్ధమైనటువంటి భావంతో వాళ్ళని మనం కొంచెం దూరంగా పెట్టాలి. అటువంటి దాంట్లో ఈ అపశకునాలన్నీ కూడాను వారికి చెల్లుగాక అని అనేసాడనమాట. ఈ తర్వాత ఏవముత్తరైర్యథాలింగం చిత్రియం వనస్పతిం సుకృద్రీతిం సిగ్వాతం శకురమితి అని ఒక సూత్రం ఉందండి. ఈ సూత్ర ప్రకారంగా వనస్పతి వాటిని అభిమంత్రించటం, ఆ తర్వాత శకురుద్రీత్యం సిగ్వాతం అంటూ కొన్ని చెబుతాడు. ఈ పైన మంత్రాలలో ఆ వివరాలన్నీ కూడాను మనకి పరిపూర్ణంగా తెలుస్తాయి. ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తిమే స్తు వనస్పతే అని అంటున్నాడండి. ఈ మంత్రంలో అంటాడు, అగ్ని నాకు చాలా దూరంగా ఉండుగాక. అంటే వివాహంలో అగ్ని అవసరమే, కానీ ప్రయాణకాలంలో ముందుగా అగ్ని అంత ప్రశస్తం కాదే. కాబట్టి మాకు చాలా దూరంగా కనపడకుండా ఎక్కడో ఉండాలి. ఆరాత్తే అగ్నిరస్తు ఆరాత్ పరశురస్తుతే. పరశు అన్నాడండి. ఈ పరశు అంటే ఇది కూడాను వజ్రంలాగా కఠినంగా కత్తి, దాన్ని గొడ్డలి ఇటువంటి అర్థాలు చెప్పడానికి పనికొస్తుంది ఆ పదం. ఇవన్నీ నాకు చాలా దూరంగా ఉండాలి అని అంటున్నాడు. అమంగళకరమైనటువంటి విషయాలు, వీటి వలన మనకు ఉపయోగం లేదు ప్రస్తుతంలో. ఉన్నా మనం ప్రయాణం చేసే సమయంలో ఇవన్నీ పుచ్చుకుని ఎదురు రావటం అనేది ఉందే, అది సుశకునం కాదు. అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవుగాక అని ప్రార్థించుకుంటున్నాడు. తర్వాత అంటాడు, మంచి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అతను ఏం చెప్పబోయేది అని అడిగినట్లయితే, నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తిమే స్తు వనస్పతే. ఓషధుల వల్ల నాకు శాంతి కలగాలి, స్వస్తి కలగాలి, క్షేమం కలగాలి అని ప్రార్థన. ఓషధుల గురించి ఏంటంటే ప్రసంగం హఠాత్తుగాను అంటే, నివాతే త్వాభివర్షతు అన్నాడండి. గాలి కనుక లేకపోయినట్లయితే, మరి విపరీతమైనటువంటి పెనుగాలి వచ్చిందనుకోండి, దానివలన అసలు ఆ చెట్లు కూడా చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అలా ఉండకూడదు. అదే మనకి కార్యరేష్టిలో ప్రసంగంలో పశ్చాద్వాతం పృథిమీవతి పురోవాతమేవ జనయతి వరుషశ్చావరుధ్యై అంటారు. పడమట గాలి ఉంది చూసారా, అది వర్షాన్ని ప్రతిబంధిస్తుంది. పశ్చాద్వాతాన్ని, పడమట గాలిని ఆపేసేసి పురోవాతం, తూర్పు గాలి కనుక వచ్చినట్లయితే మేఘుడు వర్షం కురుస్తాడు అని ఇవంతా కార్యరేష్టిలో చెబుతారు. అట్లా ఇక్కడ కూడా ఎప్పుడైతే వాయువు నిశ్శబ్దంగా ఉంటే ప్రతికూలం కాకుండా అనుకూలంగా ఉన్నట్టయితే అటువంటప్పుడు వర్షం కురిసే అవకాశం ఉంటుంది. వర్షం కురిస్తే ఓషధులు ఎంతో వికసిస్తాయి. దానివలన మనకి ఆహార పదార్థాలన్నీ కూడా లభించే అవకాశం ఉంటుందనే విషయం మనం ఆడుగుడుగా కూడా వేదమంత్రాల ద్వారా వింటూనే ఉన్నాం. అందువలన ఆ ఓషధుల్ని చూడటం మాకు చాలా మంగళకరంగా ఉంది అని అంటారు. చూడండి, మనం కూడా ఏదైనా తోటలు అటువంటి చోట్ల వివాహానికి మనగా వెళ్ళామనుకోండి, చుట్టూరా అన్నీ ఓషధులే, చెట్లు, చాలా అందంగా పూలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకి శుభసూచకంగా మంగళాన్ని సమకూరుస్తున్నట్టుగా కనపడుతూ ఉంటాయి. అదే కాకుండా కళ్యాణ వేదిక పెట్టుకున్నారనుకోండి వివాహానికి, అక్కడ మెట్ల మీద పక్కన అటు పక్కన ఇటు పక్క వృక్షాలన్నీ పెడతారు, చిన్న చిన్న మొక్కలు పూలతో సహా పెడతారు. అటువంటి ఓషధులన్నీ మనకు శుభాన్ని సూచిస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ వర్షం వస్తే కదా బాగా వికసించేది. అందుకోసమని మంచి ఓషధులు, వాటి దర్శనం, వాటికి అనుకూలంగా వృద్ధి చెందాలి అన్నట్టయితే వృష్టి, ఇవన్నీ కూడాను ఉంటే బాగుంటుంది అంటూ వాట్లను అన్నిటినీ స్మరిస్తున్నాడు. అక్కడ ఓషధులను అన్నిటిని కూడాను చూస్తున్నాడు.
ఇదంతా సుశకునం కింద లెక్క వస్తుందన్నమాట. దానికి అర్థం నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తిమే స్తు వనస్పతే. ఓ వనస్పతి, ఆ చెట్లుకి అధిష్టాన దేవత అయినటువంటి ఓ దేవత, నాకు సమస్తమైనటువంటి శ్రేయస్సులు క్షేమాన్ని నువ్వు చేకూర్చవలసిందిగా కోరుతున్నాను అని అంటూ ఆ వివాహ సందర్భంగా ఈ ప్రార్థనలన్నీ కూడా మనం వింటున్నాం. తర్వాత మంత్రంలో చూడండి ఎలా ఉందో. నమశ్చ కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే అని అంటాడండి. అంటే ఇవి ఒక రకమైనటువంటి గోవు సంబంధించినటువంటి పురుషం, అంటే గోవు పేడతో అక్కడ ఆ ప్రాంతం అంతా అలకటం, దానివలన శుద్ధి చేయటం ప్రాచీన కాలంలో ఈ సంప్రదాయాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవి కొంచెం మనకి మరుగుపడ్డాయి. అయినా కూడా దాని యందు ఒక దేవతాబుద్ధిని పెట్టి మనం ప్రాచీనులు మనం ధనుర్మాసంలో చాలా గొబ్బిళ్ళు అంటూ పెడుతూ ఉంటారు. దాని యందు కూడా ఒక భావన, మనం ఏ రకంగా ఒక పశువు ఉండ పైన దాని యందు దేవతాబుద్ధితో గణపతిని, మట్టి గణపతిని దాని యందు ఆ భావన పెడుతూ ఉంటాం. అవటానికి మట్టే మన్నే, కానీ దానికి ఒక ఆకారాన్ని కల్పించి దాని యందు ఆ వినాయకుడిని ఆవాహన చేసి పూజ చేస్తూ ఉంటాం. అలాగా ఇలాంటి దానివల్ల కూడాను ఇలాంటివి చేస్తూ ఉండడం అనేది కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా వినపడుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడాను ప్రార్థించుకుంటున్నాడు, అవన్నీ కూడాను నాకు శుభాన్ని కలగజేయుగాక అని అంటున్నాడండి. దాంట్లో దైవం శంకరుడు, రుద్రుడు ఉంటాడని, అలాగే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహిగుంసీ అని అంటున్నాడండి. నమశ్చ కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహిగుంసీ. అవన్నీ గోవుల దగ్గర ఉంటాయండి. ఇవన్నీ గోష్ఠం, గోశాల అనుకోండి. అసలు ఒకప్పుడు గోశాలలోనే వివాహాలు కూడా జరగచ్చు. ఎందుకంటే మనకు విశాలమైన చోటు అక్కడే దొరికిందనుకోండి, అక్కడే చేస్తారు. పవిత్రమైనటువంటి చోటు, గోవులు సంచరించిన చోటు, ఇలాంటివన్నీ కూడాను కోరుకుంటున్నాడు. ఇవన్నీ మంగళప్రదంగా మంగళద్రవ్యాలన్నిటి సంకీర్తనం చేస్తారండి. కొంత ముందు కొన్ని వివాహ సందర్భంగా మహాసంకల్పంలోనూ ఇంకా కొన్ని చూర్ణికాని, కొన్ని అలాంటి శ్లోకాలు అవన్నీ చెబుతారు. దాంట్లో ఏమనుంటుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంగళద్రవ్యాలన్నిటి కూడాను సమస్తమైనటువంటి పర్వతాలు, నదులు, వీటిలన్నింటినీ ఒకసారి సంకీర్తనం చేస్తారు. దానివల్ల మనకి శ్రేయస్సు కలగాలని ఉద్దేశం అన్నమాట. అన్ని సముద్రాలన్నీ కూడాను మంగళం చేకూర్చుగాక, నదులన్నీ కూడాను మంగళం చేకూర్చుగాక అంటూ ఈ రకమైన భావనలన్నీ కూడాను ఆ శ్లోకాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. అవన్నీ కూడాను మంగళప్రదమైనటువంటివి. ఈ రకంగా సుశకునాన్ని ప్రార్థించుకుంటున్నాడు, వెడుతూ బయలుదేరుతూ వివాహాగారానికి బయలుదేరుతున్నాడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో తర్వాత అంటాడు శిగశిన శివజ్రో నమస్తే అస్తు మామాహిగుంసీ అని అంటాడండి. అక్కడ మంచి చాందిని గుడ్డలు కూడా కడతారు, వస్త్రాలన్నమాట. అవన్నీ మేము ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. అవి మాకు ప్రమాదకరం కావు కదా, మాకు అవటానికి అవకాశాలు లేవు. మీరు ఎప్పుడు కూడా మాకు ప్రమాదం కామోకండి, మీకు నమస్కారం చేస్తున్నాం అని అంటూ ఆ అలంకారాలన్నింటికి కూడాను ఆ అలంకారముల యందు ఉండేటువంటి ఒకనొక దైవభావం పెట్టుకుని వాళ్ళన్నింటినీ కూడా ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు. శివ శివజ్రో నమస్తే అస్తు మామాహిగుంసీ. తర్వాత మాట్లాడుతూ అంటాడు ఇంకో మంత్రంలో, ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి స్వస్తిరశకులే అస్తు ప్రతినస్సుమనా భవ అని అంటాడండి. ఈ మంత్రంలో చూస్తే అతను స్వస్తిన శకునే అస్తు, మాకు ఆ శకునము స్వస్తి మంగళం అవుగాక, సౌమనస్యముతో మాకు అనుకూలించుగాక అని శకున ప్రార్థన, మంచి శకునాలు నాకు లభించాలని, తద్వారా అతనికి భవిష్యత్తులో తర్వాత కాలంలో కొద్ది అవ్యవహిత కాలంలోనే జరగబోయేటటువంటి వివాహాత్మకమైనటువంటి శుభకర్మ అది నాకు నిర్విఘ్నంగా జరగాలని, ఈ శకునాలు మంచి నాకు లభించాలి అని ఇవన్నీ కూడా కోరుతున్నాడు. తర్వాత శకునం అంటే
మామూలుగా ఒక పక్షి విశేషం కూడా అర్థం చెప్పడానికి అవకాశం ఉంది. పక్షి కూత, దాని గురించి కూడా శకునం మన ఇళ్లలో మన వాళ్ళందరూ చెప్పే మాట ఏమిటంటే, కాకులు ఏవో కూస్తాయి, ఇంటి దగ్గరకు వచ్చి కొన్ని కూసెడుతూ ఉంటాయి, దీన్ని బట్టి బంధువులు వస్తారు అని ప్రాచీన కాలంలో కొంతమంది చెప్పేవాళ్ళు. అవి ఇప్పుడు కాకులు రావటం లేదు, అవి కూయడం లేదు, ఏం లేదు, అందరూ ఫోన్ల మీద నడుస్తుంది కథ అంతా. అంటే కాకుల ద్వారా కూడా శుభవార్తలు అందటం అనేటటువంటిది ఉండేది, అదంతా పోయింది ఇప్పుడు. కాబట్టి ఆ రకమైనటువంటి శకునాన్ని గురించి మాట్లాడుతూ, ఆ శకునం యొక్క కూత, ఆ పక్షి యొక్క కూతను గురించి విషయం మాట్లాడుతూ, ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి అంటే దీనికి చాలా మంచి దృష్టాంతం ఒకటి చెప్పాడండి. ఎలా ఉందంటే ఆ దృష్టాంతం, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలలో ఉద్గాత అనే ఒకనొక సామవేదాన్ని పఠన చేసి గానం చేసేటటువంటి ఋత్విక్కు, చాలా ముఖ్యమైనటువంటి వాడు అతను. అలాగా అతను బ్రాహ్మణాచ్యంసి అని ఇంకొక ఆయన, వీళ్ళు ఆ మంత్రాలని చాలా గొప్పగా పఠించడం, సామగానం చేసేవాళ్ళు చాలా గొప్పగా సామగానం చేయటం, ఎంతో సొంపుగా వినసొంపుగా ఉంటుంటాయనుకోండి. అవి ఏ రకంగా ఆ సామగాయసి, ఆ ఉద్గాత మొదలైన వాళ్ళందరూ ఏ రకంగా సామగానం చేసి మనసుకు ఆహ్లాదకరంగా వాళ్ళు మనకి ఆ వేదధ్వనిని వినిపింపజేస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మపుత్ర ఇవ అంటే బ్రహ్మపుత్ర అని అర్థం చేయటంటే బ్రహ్మశబ్దానికి బ్రాహ్మణాచ్యంసి అని అర్థం చెప్పుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని శస్త్రాలు ఇవన్నీ చెబుతారు, అవన్నీ చాలా గొప్ప వినసొంపుగా ఉంటాయి. వాట్ల వలె ఓ శకునం, ఓ పక్షి, నీ కూత కూడా చాలా అందంగా ఉంది, సౌమనస్యంగా ఉంది, ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంది, నువ్వు కూస్తూ ఉంటే అని అంటూ శకునానికి సంబంధించినటువంటిది వివాహానికి వెళ్ళబోతూ ఈ రకమైనటువంటి దుశ్శకున నివారణ, సుశకున ప్రార్థన ఈ మంత్రాలతో ఈ రకంగా చేసుకున్నాడు. ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి స్వస్తిన సుమన శకునే అస్తు ప్రతిన సుమనా భవ అని సౌమనస్యంతో ఆ శకున మంత్ర ప్రార్థన పూర్తి చేశాడండి. తర్వాత వాళ్ళు ఎక్కడ వివాహం చేసుకోదలుచుకున్నారో కళ్యాణ మంటపం, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వరుడు కొంతమందిని, వరుడు తనకి చాలా స్నేహితులు, అనుకూలులు, విశ్వాసపాత్రులు, కార్యదక్షులు, సమర్థవంతమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ ఎలా ఉంటారు అంటే శృతశీల విత్త సంపన్నాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ వరః ప్రహిణుయాతు అంటూ సూత్రకారుడు కూడా అన్నారు, ఆపస్తంభ మహర్షి. అంటే నలుగురు బ్రాహ్మణులని కన్యని వెతికి తీసుకురావాల్సిందే అని పంపిస్తాడనమాట. దానికోసమని వాళ్ళు ఎలా ఉండాలో ఏమిటో వాళ్ళని గురించి మొట్టమొదటిలో చెబుతున్నాడు. శృతశీల విత్త సంపన్నులు, శృతం అంటే శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, శీలం మంచి యోగ్యమైనటువంటి లక్షణాలు కలవాళ్ళు, మనోభావాలు కలవాళ్ళు, విత్తం అంటే ధన సంపత్తి కూడా కలవాళ్ళు, అలాంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు. నలుగురు వాళ్ళు కూడా స్నేహితులై ఉండాలి. లేకపోతే వీడి మీద శత్రుభావం కలవాడు కనుక వెళ్ళాడనుకో, ఏదో విపరీతమైనటువంటి ఏదో పనికిరాని ఒక కన్యకను తీసుకొస్తాడు వాడు, దానివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. అలా కాకుండా సుహృదస్తమవేతాన్ మంత్రవతో వరాన్ ప్రహిణుయాతు తానాదితో ద్వాభ్యామభిమంత్రయేత స్వయం దృష్ట్వా తృతీయాన్ జపేత్ అంటాడు ఆపస్తంభ మహర్షి కూడాను. అలాగే చెప్పారు. దాన్నే వివరిస్తూ కొంతమంది గ్రంథకర్తలు చెప్పిన మాటల ప్రకారంగా వాడు కార్యకుశలుడు, వాళ్ళు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు, తప్పకుండా కార్యసిద్ధి అనుకోండి. ఎంతోమంది ఆ కోతులు ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామి ఎందే దృష్టి పెట్టారు శ్రీరామచంద్ర ప్రభువు. ఈయన తప్పకుండా కార్యసాధన చేయగలడు అనే నమ్మకం వారికి కలిగింది. అది ఉండాలి. ఊరికే వెళ్ళాము వచ్చాము చేతులు జాడించుకుంటూ, ఏమిటంటే ఏం లేదండి, కనపడలేదండి అక్కడ, ఏమిటిది, ఎందుకు ఆ మాటలు, అలా ఉండకూడదు. అంచేత సమర్థుడైన వాడుగా ఉండాలి.
అంటే కార్యకుశలులు అటువంటి వాళ్ళని పంపిస్తాడండి. కన్యని వెతికి నాకు వివాహంకి అనుగుణమైనటువంటి కన్యను తీసుకురావాల్సింది, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి మరి అక్కడ ఎటువంటి విప్రతిపత్తి రాకుండా అనవసరం మాటలు మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళకి విశ్వాసం కలిగేటట్టుగా చూసి నువ్వు జాగ్రత్తగా మాట్లాడి ఆ కన్యను చూడమని పంపిస్తాడనమాట. అది వాళ్ళు అలాగే మీకు వరం ఇస్తున్నాను అని అంటే వాళ్ళు తప్పకుండా మేము చేస్తామని వృణీధ్వం అని వాళ్ళు అంటారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మొట్టమొదట్లో జరుగుతాయండి. వెళ్ళేటప్పుడు వాళ్ళని అభిమంత్రణ చేస్తాడు మంత్రాలతో, ఊరికే ఎప్పుడూ పంపించడు. అసలు మన వివాహ ఘట్టంలోనే ఏది చూసినా మంత్రపూర్వకంగానేనండి. మంత్రాలు లేనిదే ఏ క్రియ ఉండదు అసలు సామాన్యంగా. అందువలన పైగా విలువైనటువంటి విషయం ఇది. ఎవరో కన్యాదాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జాగ్రత్తగా మాట్లాడి యోగ్యమైన కన్యను తీసుకురావటం. అందువలన అభిమంత్రణ చేస్తున్నాడు మొట్టమొదట్లో 2 మంత్రాలతో. ప్రసుగ్మంతా ధీయసార్ణస్య సక్షణి వరేభిరు వరాగం అభిసుప్రసీదత అస్మాకమింద్రముభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధసోబోధతి అని మొదటి మంత్రం అండి. దీంట్లో చూస్తే అంటాడు, వరాన్ ప్రహితాను మంత్రైతే, బయలుదేరినటువంటి వాళ్ళని ఆ కన్యా వెతకటం కోసమని అన్వేషణ తత్పరులైనటువంటి స్నేహితులు అలాంటి వాళ్ళని అభిమంత్రణ చేస్తున్నాడు. ప్రసుగ్మంత అన్నాడండి మొదట్లోనూ. ప్రాసు ఈ 2 ఉపసర్గలు వ్యాకరణ శాస్త్ర మర్యాదను అనుసరించి. మంత గంత అంటే ప్రకర్షణ సుష్టుగంతారహ అని దానికి అర్థం అనమాట. వీళ్ళు బాగా చురుగ్గాను మంచి చలాకిగాను అలా ఉంటారు. అంతేగాని వెళ్ళారు ఎన్నాళ్ళైనా రాలేదు ఏమిట్రా ఏం జరిగింది అని అట్లా ఉండరు. మనకి వెంటనే పని జరగాలి అనేటట్టుగా అటువంటి వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. అందుకనే వాళ్ళకి ప్రాణి సూని 2 ఉపసర్గలు చేర్చింది ఆ శృతి. అంటే బాగా గొప్పగా మరీ నైపుణ్యంతో వాళ్ళు వెళ్ళగలరు, మాట్లాడగలరు. అదొకటి. ప్రసగ్మంతా ధీయస అని అన్నాడండి. ధీయసానస్య ప్రసగ్మంతా ధీయసానస్య సక్షణి వరేభిరు వరాగుం అభిసుప్రసీదత. ధీయసానస్య అని ఒక పదం అది. అది ఏమిటి దీనికి అర్థమో అని అడిగితే ధ్యాయమానస్య అని అర్థం చెప్పాడండి. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎలా మనం ఎటుపక్కకి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళి మనం కన్యకని వెతకాలి, ఇక్కడైనా మన రాష్ట్రంలోనైనా లేకపోతే రాష్ట్రాంతరం కూడా వెళదామా. రాష్ట్రాంతరంలో వెళితే అక్కడ సమాచారాలు, అక్కడ ఆచారాలు, ఇక్కడ ఆచారాలు కుదురుతాయో కుదరవో. కొన్ని ప్రాంతాలలో కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి, కష్టం. కాబట్టి అలా కాకుండా ఆలోచిస్తున్నారన్నమాట వాళ్ళు. ధియసానస్య అన్నాడుగా, అంటే ధ్యాయమానస్య అని దానికి అర్థం అన్నమాట. అలా ధ్యానం చేస్తూ సక్షణి అన్నాడు. అంటే వెంటనే సమానే క్షణి, అదే క్షణంలో వెంటనే ఆలోచించారు, వెంటనే దాని గురించి వాళ్ళకు ఒక రకమైనటువంటి అభిప్రాయం కలిగిందనమాట. వరేభిరు వరాగుం అభిసుప్రసీదత అన్నాడండి. వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఆ కన్యకని తీసుకురావటంలో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి. వాళ్ళు వరయితవ్యులు అంటే కోరతగినటువంటి వాళ్ళు. మీ అమ్మాయిని నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అతను వివాహం చేసుకోవడానికి అనుగుణంగా సిద్ధంగా ఉన్నాడు. మీ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని వీళ్ళు ఆయన్ని వాళ్ళు కోరాలి వెళ్ళి. అదే వరాగుం అభిసుప్రసీదత అంచేత వరయితవ్యాన్ అన్నమాట దానికి అర్థం. వాళ్ళ వాళ్ళందరినీ కూడాను అతను కోరి జాగ్రత్తగా మాట్లాడి తీసుకురావాలి. అలాంటి వాళ్ళుగా మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అని ఆ స్నేహితులతో ఈ మంత్రంలో చెప్పాడండి. ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి, ధియసానస్య సక్షణి వెంటనే ధ్యానం చేశాడు, ఆలోచించాడు, అనుకున్నాడు, బయలుదేరదీస్తున్నాడు, స్నేహితుని పిలిచాడు, వాళ్ళతో చెప్పాడు. వెంటనే సరేభిరు వరాగుం అభిసుప్రసీదత
అటువంటి వరించదగినటువంటి ఆ కన్యా తండ్రి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడండి అని పంపించాడు. అంటూ ఒక మాట అన్నాడు. ఏమో మరొక విషయం కూడా ఏమిటి తెలుసా, ఇక్కడ ఈ విషయంలో మీకు సహాయంగా ఎవరుంటారో తెలుసా? అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధ సోబుమోధతి అన్నాడండి. ఇక్కడ అస్మాకం అని ఒక మాట మాట్లాడాడు. అస్మాకం అంటే మీరు నేను వెళ్ళేవాళ్ళు అందరం కలిసి అని ఒక అర్థం చెప్పచ్చు. కానీ ఉభయం అని పక్కన ఇంకో మాట ఉంది. అంటే ఏమిటంటే మా ఇద్దరికి, అంటే తను రాబోయే కన్యకను కూడా మనస్సులో పెట్టుకుని ఆమెకు నాకు మా ఇద్దరికీ అన్నమాట. మీకు కూడాను మీరు వెతకడంలో మీరు కూడాను ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అని అర్థం చెప్పచ్చు. లేకపోతే ఈ ఉభయాంతో ఆ అస్మాకాన్ని కూడా మార్చుకున్నట్టయితే ఆయోహాన్ని ఇద్దరినీ కలిపి మాట్లాడుకోవడం, ఒక బహువచనాన్ని తగ్గించి ద్వివచనంలోకి మార్చడం అనేటటువంటిది కూడా చేయాల్సి వస్తుంది. ఇలా రకంగా భావించాలన్నమాట. దాంట్లో ఇంద్రుడు మనకు చాలా సహాయంగా ఉంటాడు అని చెప్పాడండి. అదేమిటండి చూడండి, ఇప్పుడు మీరు కొంచెం మనం జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం వచ్చింది. కారణం ఏమిటి అంటే ఈ వివాహ ఘట్టంలో దేవతా సంబంధము ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంచేత ఈ వివాహం అనేది దైవంగా జరుగుతున్న వివాహం, కానీ మానవ మాత్రులే శాంతం దీంట్లో అభినవేశం కల వాళ్ళ వలన ఈ శాంతం నిర్వహింపబడుతోందని అనుకోవడానికి అవకాశాలు లేవు. ఈ మంత్రంలోనే ప్రారంభం చూడండి. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. మనందరికీ కూడాను దేవేంద్రుడు సహాయంగా ఉంటాడయ్యా. అదేమిటండి ఆయన ఏం చేస్తాడు ఈ విషయంలోనూ అని అన్నట్టయితే, ఏం చేయటేటండి, ఎట్లాగో ఎలాగైనా సరే నాకు వివాహం చేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్ట స్వర్గలోకంలో. అదేమిటి ఆయనకేమిటి సంబంధం? ఏం లేదు, నాకు వివాహం అయితే మా ఆవిడ వస్తే మీ ఇద్దరం కలిసి ఆయనకి యజ్ఞం చేస్తే యజ్ఞంలో ఆవిర్భాగాల్లో సోమరసం ఇస్తామని ఆశ పాప ఆయనకి. ఓరు బావో ఎంత ఆలోచనో. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధ సోబుబోధతి. ఆయన సౌమ్యస్యాంధస అన్నారండి. సోమరసాత్మకమైనటువంటి అన్నం, అంధ అంటే అన్నం అన్నమాట. దాన్ని ఆయన కాంక్షించి ఆయన మా ఇద్దరికి కూడా వివాహం జరగాలని, వెంటనే తర్వాత వాళ్ళు యజ్ఞం చేయాలని, ఆ తర్వాత వాళ్ళకి ఆవిర్భాగాలు ఆయనకి రావాలని ఈ ఆలోచనతో ఆయన మనకు అనుకూలిస్తాడు అని కూడా చెప్పారండి. ఇంకా చూద్దాం మిగతా మంత్రాల అర్థాలు విషయాలని మళ్ళీ చూద్దాం.